మాకు రామమ్మ లక్ష్మణ్ అని ఇద్దరికి 17-18 సంవత్సరాలు పెళ్లి సంబంధం వచ్చింది. పెళ్లి చేసుకుంటానగానే నేను పెళ్లి చేసుకొని ఏదో సాధించాలన్నాం. మా వాళ్ళు ఏం సాధిస్తారా మీరు, 4 ఏళ్ళు కాసుకోండి, 4 ఏళ్ళ పొలం వేయండి అన్నారు. లేదు నేను సాధిస్తామన్నా, ఏమీ తెలియదు. అప్పుడు ఫస్ట్ టైం సినిమా హీరోలు ప్యాంట్ వేసుకుంటున్నారు, మనం కూడా ప్యాంట్ వేసుకోవాలని వచ్చాం. అంటే మనిషికి మన ఇంప్రూవ్మెంట్ కోసం 85లో మేము చెన్నై వెళ్ళటం జరిగింది. రాజు మాస్టర్ దగ్గర మా ఫైట్ మాస్టర్కి వెళ్ళేటప్పుడు మా నాయనమ్మ వెళ్ళబోయేటప్పుడు మా నాయనమ్మ ఈశ్వరమ్మ, మా తాత పేరు నాగయ్య, ఇద్దరిని పిలిచి మీరు ఎక్కడికైనా వెళ్ళండి, సినిమాలో ఎలా వెళ్ళాలని ఉంటుంది అంటున్నారు, కానీ మీ నాన్నలాగా మటుకు అవద్దాయని ఒట్టేపుకుంది. చెన్నై వెళ్ళాము. సినీ ప్రపంచంలో ఫైటర్స్ అంటేనే కొంచెం రఫ్గా ఉంటారు, మీకు తెలుసు అనమాట. రౌడీసు, మర్డర్ చేసిన వాళ్ళు, జైలుకి వెళ్ళిన వాళ్ళు, అట్లా రౌడీస్ అంటే టఫ్ జాబ్ ఫైటర్ అంటేనే. అలాంటి మధ్యలో వెళ్ళినప్పుడు మమ్మల్ని చాలామంది ముందు తాగలేదని, సిగరెట్ తాగలేదని, వాళ్ళతో జోకులు వెళ్ళలేదని చాలా కంప్లైంట్ వచ్చి మా రాజు మాస్టర్ దగ్గర ఈ పాయింట్ చెప్పి మేము కథలోకి వెళ్ళిపోతాం. రాజు మాస్టర్ దగ్గర పార్టీ జరుగుతుంది. 3 సంవత్సరాలు వెళ్ళిపోయాము, డబ్బులన్నీ అయిపోయినాయి. మా రాజు మాస్టర్ దగ్గర అందరూ ఫైటర్స్ అంతా కంప్లైంట్ ఇచ్చారు, రామలక్ష్మణ్ ముందు తాగట్లేదు, సిగరెట్ తాగట్లేదు, ఇది తాగితేనే ఉండాలి లేకపోతే వెళ్ళిపోవాలని. మా రాజు మాస్టర్ మిద్దిపైన పార్టీ జరుగుతుంది, గ్లాసులో 2 పెట్టాడు, రామలక్ష్మణ్లో ఇది తాగితే ఉండాలి లేకపోతే వెళ్ళిపోమన్నాడు. అంటే మనకి ఈ సన్నివేశం ఎందుకు అంటున్నానంటే, అక్కడేదో మా టైంలో గురువులు ఎవరు లేరు. కరెక్ట్గా మా నాయనమ్మ మా కళ్ళ ముందుకు అలా వచ్చింది. మా నాన్న గుర్తు వచ్చాడు, మా గురువు కదా, గురువు కదా. అలా గ్లాస్ మందు బాటలు చూసాము. నేరుగా రాజు మాస్టర్ దగ్గరికి వెళ్ళి 3 సంవత్సరాలు మా డబ్బులన్నీ అయిపోయినాయి, నేను ఇంటికి వెళ్ళిపోవాల్సింది కన్నా ఆయన కాళ్ళని నమస్కారం చూసుకొని మా నాయనకు మాట ఇచ్చాము. మా నాన్న దీన్ని టచ్ చేసిన వల్లనే మా జీవితాలు ఎలా సంకనాగిపోయినాయి అని కాళ్ళకి నమస్కారం తీసుకొని, నువ్వు దూకముంటే గురువుగా బిల్డింగ్ మీద దూకుతాం, ముందు మడి తాగమని చెప్పి బ్యాగులు తెచ్చుకొని బయటికి వెళ్ళిపోయాం. వెళ్ళిన తర్వాత కొంత దూరం వెళ్ళిన తర్వాత మళ్ళీ పిలిపించాడు. చూస్తే ఆ గ్లాసులో పాయసం ఉంది, మందు లేదు. టెస్ట్ చేశాడు. అలాగా ఈ ప్రపంచంలో మనల్ని డౌన్ చేయడం కోసం ఇలాంటి సిచ్యువేషన్స్ మనకు ఎదురు వస్తూ ఉంటాయి. అన్నిట్లో ఏలు పెట్టి మన ఆత్మస్థితిలోకి వెళ్ళలేము. కొన్ని మనం సాక్రిఫైస్ చేస్తేనే అసలు మనం ఎవరో తెలుసుకోగలుగుతాము.